యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. శక్తి చేత కాదు, బలం చేత కాదు, దేవుని ఆత్మ ద్వారా అన్ని కార్యములు జరుగుతాయి. కనుక మనమందరము పరిశుద్ధాత్మ కోసం దాహముగానే ఉందాము. ఈరోజు మనము ధ్యానిస్తున్న అంశము పరిశుద్ధాత్మ ద్వారా జరిగే కార్యములు మనం ధ్యానించుకుందామండి. పరిశుద్ధాత్మ ద్వారా ఏ ఏ కార్యాలు జరుగుతాయో మనం తెలుసుకున్నప్పుడు రోజు పరిశుద్ధాత్మ కొరకు మనము వేచి ఉంటాము. యేసు ప్రభు చెప్పారు, అపోస్తలుల కార్యం 1వ అధ్యాయము 4వ వచనంలో ఏమని చదువుతున్నామంటే, ఆయన వారితో ఉన్నప్పుడు వారికి ఇట్లు ఆజ్ఞాపించను, యెరూషలేమును విడిచి వెళ్ళక నేను మీకు తెలియపరిచినట్టు నా తండ్రి చేసిన వాగ్దానము కొరకు మీరు వేచి ఉండండి. యేసు ప్రభు చెప్తున్నారు, తండ్రి చేసిన వాగ్దానం కొరకు మీరు వేచి ఉండండి, మీరు వెళ్ళొద్దు. ఎందుకంటే పరిశుద్ధాత్మ లేకుండా మనం ఏమీ చేయలేము. ఆత్మయే ఒక మనిషిని నడిపిస్తారు. పరిశుద్ధాత్మ ద్వారానే కార్యాలు జరుగుతాయి. కాబట్టి మీరు పరిశుద్ధాత్మ కొరకు వేచి ఉండండి అని యేసు ప్రభు చెప్పి ఉన్నారండి. 5వ వచనంలో మనం చూస్తున్నాము, మరి యోహాను నీటితో బాప్తిసం ఇచ్చాను, కానీ కొన్ని దినాలలో మీరు పరిశుద్ధాత్మ చేత పరిశుద్ధాత్మ చేత జ్ఞానస్థానం పొందుకోవాలంట. మీరు మళ్ళీ తిరిగి ఆత్మలో జన్మించినప్పుడు ఆత్మ ద్వారా కార్యాలు జరుగుతాయి. కాబట్టి పరిశుద్ధాత్మ కొరకు మనం ఏం చేయాలి? రోజు వేచి ఉండాలి. పరిశుద్ధాత్మ కొరకు దాహముతో ఉండాలి. పరిశుద్ధాత్మ కొరకు మనం దాహముతో ఉన్నప్పుడు మన జీవితం విజయవంతంగా ఉంటుంది. మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. జరగని కార్యాలు ఎలా జరుగుతాయి? ఎలా మనము దేవుని కొరకు నీతిగా మనం జీవించగలమంటే మన శక్తి కాదు, మన బలము కాదు. పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చినప్పుడు నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి కార్యంలో మనకు సాయం చేస్తారు. నేను మీతో ఎల్లప్పుడూ తోడుగా ఉండకు మీకు ఆదరణకర్తను పంపిస్తాను. మన శరీరంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆలయముగా ఉండి మనల్ని నడిపిస్తారు. ఈ పరిశుద్ధాత్మ లేని వారి లోకంలో ఉండి భయము, వేదన, దుఃఖానికి గురి అవుతారు. కానీ పరిశుద్ధాత్మ మనపైకి వచ్చినప్పుడు మనం శక్తిని పొందుకుంటాం. ఈరోజు మనం ధ్యానిస్తామండి పరిశుద్ధాత్మ ద్వారా జరిగే కార్యములు. ముందుగా మనం చూస్తున్నాం, పరిశుద్ధాత్మ మనపైకి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది. 2 తిమోతి 1:7 వచనంలో మనం చదువుతున్నాము, దేవుడు మనకి పిరికితనము గల ఆత్మనివ్వలేదు. అంటే మనలో ఉన్న పరిశుద్ధాత్మ ఏం మనకిచ్చారు? అది పిరికి ఆత్మ కాదు, ఆయన మనకి శక్తిగల ఆత్మ. అంటే శక్తి దేనికండి? ఏ పని చేయలేక మనము వేదన పడుతున్నాము, అప్పుడు మనకేం అవసరము? ఏ పని అయినా చేయడానికి శక్తి కావాలి కదా. అపోస్తలుల కార్యం 1:8లో మనం ఏం చదువుతున్నాం? పరిశుద్ధాత్మ మీపైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. శక్తి దేనికండి? కేవలం ప్రార్థనకు మాత్రమే కాదండి. శక్తి దేనికి అంటే ఇక్కడ మనం చదువుతున్నాము, శక్తిగల ఆత్మ మనకి పరిశుద్ధంగా జీవించడానికి, ఏ పని మనం చేయలేకపోతున్నామో, ఎవరిని మనం ప్రేమించలేకపోతున్నామో, ఇవన్నీ చేయడానికి సహాయకుడే పరిశుద్ధాత్మ దేవుడు. ఇక్కడ మనం చదువుతున్నాము, ఏం చదువుతున్నామండి? ఆయన మనకేమిచ్చారు? శక్తిగల ఆత్మనిచ్చారు. శక్తి ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మాత్రమే కార్యాలు జరుగుతాయి. మన సొంత శక్తి ద్వారా, శరీరం ద్వారా ఏ మనిషి కూడా ఏ పని చేయలేడు, ఏ బంధకాలను జయించలేడు, ఏ పాపాన్ని జయించలేడు. కానీ నీకు నాకు ఈరోజు సాయం చేయవారు ఎవరు? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ చూడండి, నీకు శక్తిని కలిగి ఏ పని చేయలేకపోతున్నావో, ఎక్కడ సరిగా ఉండలేకపోతున్నావో అవన్నిటి నుంచి మనకి సహాయం చేస్తారు పరిశుద్ధాత్మ. 2వది ప్రేమగల ఆత్మ అంట. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు నీకు ప్రేమ. రోమా పత్రిక 5:5లో మనం ఏం చదువుతున్నామంటే, దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా ప్రేమను మన హృదయాలలో కుమ్మరిస్తారు. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మనం ఎలా మారుతామో అందరినీ ప్రేమించేలాగా మారుతాము. ఒక ప్రేమగల హృదయముగా మనం మారుతాము కదా. కొంతమంది భార్యాభర్తనే ప్రేమించలేరు, పిల్లల్ని కూడా ప్రేమించలేరు, పొరుగువారిని ప్రేమించలేరు. అది కఠినమైన ఆత్మకు గుర్తుగా, ఈ లోక ఆత్మకు గుర్తుగా మనం చదువుతున్నాము. కానీ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఏం జరుగుద్దంట?
ప్రేమ గల ఆత్మ, పరిశుద్ధాత్మ మనకేమిస్తారు? ప్రేమనిస్తారు. అప్పుడు మనం ఏం చేస్తామండి? మనల్ని మనం ప్రేమించుకుంటాము, దేవుణ్ణి ప్రేమిస్తాము, పొరుగువారిని ప్రేమిస్తాము. ఇదే దేవుడిచ్చిన ఆజ్ఞ కదా. రెండే రెండు ఆజ్ఞలు, దేవుణ్ణి ప్రేమించండి, పొరుగువారిని ప్రేమించండి. అది సాధ్యం కాదు, కానీ పరిశుద్ధాత్మ నీలోకి వచ్చినప్పుడు మనం ప్రతి ఒక్కరిని ప్రేమించేవారిగా, ప్రతి ఒక్కరిని మన్నించేవారిగా ఉంటామండి. కాబట్టి పరిశుద్ధాత్మ కొరకు మనం ఏం చేయాలి? రోజు చెప్పాలి, పరిశుద్ధాత్మ దేవా నాలో ఉండండి, నాతో ఉండండి, నాలో నడవండి, నన్ను నడిపించండి. పరిశుద్ధాత్మ నన్ను నీ చేతికి అప్పచెప్తున్నా, నా నాయకుడు, నా నావికుడు మీరని మనం పరిశుద్ధాత్మకి మనల్ని అప్పచెప్పుకోవాలి. పరిశుద్ధాత్మ దేవా నువ్వు నన్ను నడిపించమని అడిగినప్పుడు పరిశుద్ధాత్మని దేవుడు మనకిచ్చారు కనుక పరిశుద్ధాత్మ మనల్ని ఆయన నడిపిస్తారు. పరిశుద్ధాత్మ ద్వారా కార్యాలు జరుగుతాయి. మూడోదిగా మనం చూస్తున్నాం ఇక్కడ, మొదటిగా శక్తి వచ్చేస్తుంది, రెండోది ప్రేమనిస్తారు పరిశుద్ధాత్మ దేవుడు. మూడోదిగా మనం చూస్తున్నాము ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ. ఇంద్రియ నిగ్రహం అంటే మనకు తెలుసు అందరికి, సెల్ఫ్ కంట్రోల్. అంటే మనం ఏదైతే ఈరోజు కన్నులు మన కంట్రోల్లో ఉండవు కదండి, మన ఆలోచనలు మన కంట్రోల్లో ఉండవు, మన తలంపులు మన కంట్రోల్లో ఉండవు. చెయ్యకూడనిది నేనేం చేయకూడదో దాన్నే చేస్తున్నాను. రోమాపత్రిక 7వ అధ్యాయంలో 15వ వచనంలో పునీత పౌలు గారు అన్నారు, నా శరీరంలో ఏముందంటండి? పాపము దాగి ఉంది, బలహీనత దాగి ఉంది, నన్ను పాపానికి లాక్కొని పోతుంది. నేను వద్దు అనుకున్నాను కానీ మళ్ళీ అదే కొట్లాట. నేను వద్దు అనుకున్నాను కానీ నేను అదే అబద్ధం ఆడుతున్నాను. వద్దు అనుకున్నాను అదే టీవీ నేను చూస్తున్నాను. వద్దు అనుకున్నాను, అన్నీ కూడా వద్దు అనుకున్నాము కానీ మనం చేయలేకపోతున్నాము కదా. అందుకు అని అంటాడు, ఎంత దౌర్భాగ్యుడను, నా శరీరం నన్ను లాక్కొని పోతుంది అని చెప్తూ పునీత పౌలు గారు ఏమంటారంటే, రోమాపత్రిక 8వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తున్నాం, అయితే యేసుక్రీస్తుకి కృతజ్ఞతలు. ఎందుకు? యేసుప్రభు ఏం చేశారంట? ఏ పాపమైతే నిన్ను లాక్కొని పోతుందో ఆ పాపము చట్టము నుండి పరిశుద్ధాత్మ ద్వారా నీకు నాకు విడుదల కలుగ చేశాను. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఏం చేస్తారండి? నీకు వింధ్య నిగ్రహం ఇస్తారంటే ప్రతి పాపములోనికి లాక్కొని పోతున్న ఆ బంధకాల నుంచి, శోధన నుంచి నీకు నాకు విడుదల కలుగజేస్తారు. ఆ శోధనలో పడకుండా నీకు నాకు బలమును కలుగజేస్తారు. ఆయన ఆపుతారు, నువ్వు పడకుండా నీకు శక్తిని ఒసగుతారు. దాని పేరు ఇంద్రియ నిగ్రహము. పరిశుద్ధాత్మ ద్వారా మనకి కలుగజేస్తారు. పరిశుద్ధాత్మ దేవుడే మనకిస్తారు. పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే మనం చూస్తున్నామండి ఒక మనిషి దేవుని కోసం నిలబడగలుగుతాడు. ఈరోజు పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ఇంద్రియ నిగ్రహం, ఇది ఆత్మఫలం. మనం చదువుతాం గలతీల పత్రికలో 5వ అధ్యాయం 22వ వచనం నుంచి చదువుతున్నాము. అక్కడ 9 ఫలము ప్రేమ. ప్రేమ నుంచి తక్కినవన్నీ కూడా ప్రేమ, సహనము, ఓర్పు, మంచితనము, ఇవన్నీ కూడా కదండి. ఇవన్నీ కూడా చివరిది, అక్కడ కూడా చివరిది ఏమిటి? ఆశా నిగ్రహము. ఎక్కువ తినాలి, చూడాలి, తాగాలి, ఇది అనుభవించాలి, ఆ కోరికలన్నీ, శరీర వాంఛలన్నీ ఏం చేస్తారు? పరిశుద్ధ ఆత్మ దేవుడు నీకు కంట్రోల్ ఇచ్చి మనం దేవుని కృపను పొందుకునేలాగా ఈ శరీర వాంఛలకు లొంగకుండా ఏమిస్తారంట? పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తికి నిగ్రహాన్ని కలగచేస్తారు. ఒక వ్యక్తిని పరిశుద్ధంగా జీవించడానికి, ఈ యొక్క శరీర వాంఛలన్నిటికీ లొంగిపోకుండా, దాని ద్వారా మనము ఈరోజు దేవుని కృపను పొందుకోకుండా ఉండకుండా, శిక్షను పొందకుండా పరిశుద్ధాత్మ దేవుడు మన నాలుకకి కూడా కంట్రోల్ ఇస్తారు కదా. మన నాలుక, దావీదు రాజు అంటాడు, దేవా నా నోటికి తాళం పెట్టు ప్రభా. మన మాట అంట రుచికరముగా ఉండేటట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు మార్చి నూతన వ్యక్తిగా మనకు కలగజేస్తారు. కాబట్టి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఏం కార్యాలు జరుగుతాయంటే, ఇక్కడ మనం చదివాము, శక్తి మన పైన వచ్చేస్తుంది. రెండోదిగా అన్ని పనులు చేయడానికి శక్తిని ఇస్తారు. రెండోదిగా ప్రేమమక్తిగా మారుతాము. మూడోదిగా మనం చూస్తున్నాము ఇంద్రియ నిగ్రహం నీకు ఇవ్వబడుతుంది. కంట్రోల్, ఏది మాట్లాడాలో అది మాట్లాడాలి, ఎక్కడికి వెళ్ళకూడదు అక్కడికి వెళ్ళకుండా పరిశుద్ధాత్మ దేవుడు తన ఆధీనంలో తీసుకుంటారు. కాబట్టి ప్రతిరోజు ఉదయకాలంలో పరిశుద్ధాత్మతో నింపబడిన అనుభవం కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మతో సహవాసంలోకి నువ్వు రావాలి. పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన చేసుకోవాలి. పరిశుద్ధాత్మకు వాళ్ళని మనము సమర్పించుకోవాలి. పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా మనం ఏం చేయాలి? పరిశుద్ధాత్మకు సహకరించినప్పుడు పరిశుద్ధాత్మ వాళ్ళని కాపాడతారు. కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా ఏ కార్యాలు జరిగితే మనం చదివాము ఇప్పుడు కదా. ఇవన్నీ మన జీవితంలో జరగాలంటే ఆత్మతో మనము నింపబడి ఉండాలి. అప్పుడు పరిశుద్ధాత్మ మనకు సాయం చేస్తారు. రెండోదిగా మనం చదువుతున్నాము, పరిశుద్ధాత్మ ద్వారా మనకు కలిగే లాభాలు.
మనం ధ్యానిస్తున్నాం. కానీ పరిశుద్ధాత్మ ద్వారా ఏం లాభాలు కలుగుతాయంటే మన వ్యక్తిత్వాన్ని పూర్తిగా మార్చేస్తారు. ఒక వ్యక్తిని పూర్తిగా నూతనమైన వ్యక్తిగా ఆయన మారుస్తారు. అంటే ఆయన వ్యక్తిత్వము ఒకవేళ కఠినమైన వ్యక్తిత్వం ఉందనుకోండి, మృదువైన వ్యక్తిత్వంగా మారుస్తారు. ఒక వ్యక్తి భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నాడు, కానీ ఆయన నూతన వ్యక్తిగా మారుస్తారు. ఎవరు? పరిశుద్ధ ఆత్మదేవుడు ఒక వ్యక్తిని నూతనంగా మారుస్తారు. దాన్ని మనం చదువుతున్నాము. అపోస్తుల కార్యము 9వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. సౌలుగా ఉన్నటువంటి మరి పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు మనం చదువుతున్నాం. 9వ అధ్యాయం 1-2 వచనాల్లో, అతడు ప్రభు శిష్యులను చంపలేనని సౌలు వారిని బెదిరించుచు బెదిరించే వ్యక్తిగా ఉన్నాడు. దౌర్జన్యం అంతేకాదు, కానీ యేసుప్రభు యొక్క శిష్యులందరినీ పట్టుకొని చంపాలి. ఒక వ్యక్తిని చంపాలంటే ఎలాంటి ద్వేషం ఉంటే చంపుతాడండి? ఎలాంటి కఠిన హృదయం అయితే ఒక వ్యక్తిని చంపాలి అని వెళ్తారు కదా, అలాంటి దౌర్జన్యం ఉందంట. ఇంకేమన్నాడు? పురుషులు కూడా స్త్రీలను కూడా పట్టుకొని బయటికి లాగేటువంటి ఒక మనస్తత్వాన్ని కలిగిన ఆ కఠినమైన హింసించే సౌలుని కదండి. అప్పుడు ఏం చేస్తున్నారు? 3వ వచనంలో మనం చూసినాం. ఆకాశం నుంచి ఒక గొప్ప వెలుగు అతని చుట్టూ రాగా అతన్ని కింద పడిపోయినప్పుడు యేసు ప్రభు మాట్లాడుతున్నారు. సౌలు నువ్వు నన్నేలా హింసించుచున్నావు? అప్పుడు సౌలు చూడండి, దేవునితో ఒక ప్రత్యేకమైనటువంటి ముఖాముఖి, యేసు ప్రభుతో ముఖాముఖి ఒక వ్యక్తిని మారుస్తుంది. యేసు ప్రభును నువ్వు కలుసుకున్నప్పుడు, యేసు ప్రభు యొక్క సువార్తను వింటున్నప్పుడు, ఈరోజు దివ్యవాణి ద్వారా సువార్త వింటున్నప్పుడు, ఆ వాక్యము, దేవుని యొక్క వాక్యము, పరిశుద్ధాత్మ శక్తి నిన్ను పూర్తిగా నూతన వ్యక్తిగా మారుస్తారు. కేవలం నూతన వ్యక్తి కాదండి, బంధకాల నుంచి నీకు విడుదల, చీకటిలో, భయంలో, వేదనలో ఉన్న నీ జీవితంలో నీకు వెలుగు వచ్చేస్తుంది. చీకటిలో ఇక్కడ చూస్తున్నాం సౌలు ఎలా ఉన్నాడు? కోపము, చీకటిలో ఉన్న ఆయన జీవితంలోకి వెలుగైన యేసు ప్రభు ఆయనను కలుసుకున్నప్పుడు మనం చూస్తున్నాము అతను నూతన వ్యక్తిగా మారుతున్నాడు. అప్పుడు మనం చూస్తున్నాం కింద పడిపోయి అతను చూడలేకపోయానని మనం చదువుతామండి. అప్పుడు యేసు ప్రభు ఏం చేస్తున్నారు? అతని కొరకు అననీయ అనేటువంటి ప్రవక్తను పంపిస్తున్నారు. ఈ అననీయ ప్రవక్త ఏం చేస్తున్నాడు మనం చూస్తున్నాం. అక్కడ 17వ వచనంలో, అననీయ వెళ్ళి సౌలు ఉన్న ఇంటిలో ప్రవేశించి అతని పైన చేతులుంచి చెప్తున్నాడు, సౌలు సహోదరా, నీవు ఇక్కడకు వచ్చినప్పుడు దారిలో నువ్వు చూసిన ప్రభువైన యేసే నన్ను పంపించారు. నువ్వు మరలా చూపును పొంది. మరలా చూపు అంటే అర్థం ఏంటండి? ఆయన కింద పడ్డప్పుడు చూపును పోగొట్టుకున్నాడు కాబట్టి ఇప్పుడు అంటున్నాడు, నువ్వు మరలా చూపును పొంది పరిశుద్ధాత్మతో నింపబడుటకు గాను నన్ను పంపాడు. దేనికోసం పంపించాడంట? పరిశుద్ధాత్మ లేనప్పుడు ఆ వ్యక్తి హింసించే వ్యక్తిగా ఉన్నాడు. ఆయన స్వభావము కోప స్వభావముగా ఉంది, ఒక కక్ష స్వభావముగా ఉంది. కానీ ఒక వ్యక్తిత్వం ఎప్పుడు మార్చబడుతుందంటే ఇక్కడ చెప్తున్నాడు ఆయన, నన్ను నీవు మళ్ళీ పరిశుద్ధాత్మతో నింపబడుటగా నన్ను పంపించి ఉన్నాడు. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిత్వాన్ని మారుస్తారని చూస్తున్నామండి. సో ఇక్కడ ఏమన్నాడు ఆయన? పరిశుద్ధాత్మతో నువ్వు మరలా చూపును పొంది పరిశుద్ధాత్మతో నింపబడుటగాను ఆయన నన్ను పంపి ఉన్నాడు అని చెప్పి ఆయన మీద చేతులుంచి ప్రార్థన చేయగా ఏం జరిగిందో ఒక్కసారిగా సౌలు కళ్ళల్లో నుండి పొరల వంటివి రాలి కింద పడగా, ఏ పొరలండి? కోపము, గర్వము, తర్వాత ఇంకా హింస, ఇవన్నీ కూడా అలా పొరలు మన జీవితంలో మనం దేవుని చూడకుండా చేస్తుంది. లోక వాంఛలు దేవుని చూడకుండా చేస్తుంది. భయము దేవుని చూడకుండా, ఏ పొర నీకు దేవుడికి అడ్డుగా ఉందో, భయమా, అహంభావమా, ఈ లోక వాంఛల, అవన్నీ కూడా పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు కింద మనలో నుంచి అవి కాల్చి తీసివేయబడతాయి. నీలో నుంచి నూతన వ్యక్తిగా ప్రభు చేస్తారండి. ఇక్కడ మనం చూస్తున్నాం, క్రింద పడగా అతనికి మరలా చూపు వచ్చాను, వెంటనే అతడు లేచి నిలబడి జ్ఞానస్థానం పొందుకొనెను. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పొందుకున్నాడో నూతన వ్యక్తిగా మారుతున్నాడు. ఆ నూతన వ్యక్తే పౌలుగా మారి 1 కొరింథీయులకు రాసిన లేఖలో 13వ అధ్యాయంలో అక్కడంతా ఒక అధ్యాయం అంతా ప్రేమ గురించి రాస్తారు. ప్రేమకున్న గుణాలు ఏంటివో ఆయన రాస్తారండి. ప్రేమ ఎంతగా రాస్తున్నారంటే, ప్రేమ సహనం గలది, ఓర్పు గలది, దయగలది కనుక మీరు ప్రేమను కలిగి ఉండండి, ఒకరినొకరు ప్రేమించుకోనండి. ఇవన్నీ పౌలు గారు రాస్తారు. అంటే ఆ వ్యక్తి ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు పూర్తిగా వ్యక్తిత్వం మార్చబడి ఇప్పుడు ఒక ప్రేమగా మారి యేసు ప్రభు కోసం ఎలాంటి శ్రమలు, వేదనలు, బాధలు అనుభవించి అందరికీ యేసు ప్రభుని ఆయన అందిస్తారు.
అందించేటువంటి ఒక నూతన వ్యక్తిగా మార్చబడ్డాడు. ఎప్పుడు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ మనపైకి వచ్చినప్పుడు ఒక వ్యక్తి నూతనంగా మారుస్తాడు. కాబట్టి ఈరోజు మనం కూడా ప్రార్థన చేసుకుందామా, మనం కూడా అడుగుదామా, దేవా ఈరోజు నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపండి, నా వ్యక్తిత్వాన్ని కూడా మార్చండి ప్రభా, నన్ను కూడా ప్రేమగా మార్చండి, అందరినీ అర్థం చేసుకునే కృపను నాకు దయచేయండి ప్రభా అని మనం అడిగినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా మన వ్యక్తిత్వాన్ని యేసు ప్రభు మారుస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు మనం యేసయ్య స్వరూపంలోనికి మార్చబడడానికే పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇవ్వబడ్డారు. మూడోదిగా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తారండి, పరలోకంలో దేవుడు నీ కోసం ఏమి ఏర్పాటు చేశారో ఆత్మ పరిశుద్ధాత్మ మనకి మన కన్నులను తెరిచి అవి చూపిస్తారు. దాని ద్వారా ఈ లోక వాంఛనను మనం వదిలిపెట్టి మన దృష్టి పరలోకంలో ఉంచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎఫీషియలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 18-19 20వ వచనంలో మనం ఈ విధముగా చదువుతున్నాము. పునీత పౌలు గారు ఏమని రాస్తున్నారంటే చూడండి, 17వ వచనంలో, మీకు ఆత్మను ప్రసాదించవలసినదిగా మీరందరూ పరిశుద్ధాత్మను పొందుకోవాలి, మన ప్రభువు యేసుక్రీస్తు దేవుడును మహిమాన్వితుడగు తండ్రిని అర్థించుచున్నాను. మీ అందరూ ఆత్మతో నింపబడాలని పౌలు గారు ప్రార్థన చేస్తున్నారు. మీరు ఆయనను ఎరుగునట్లుగా మనము దేవుణ్ణి ఎరగాలంటే ఆ ఆత్మ మీకు వివేకము కలిగిస్తారు. పరిశుద్ధాత్మ మీకు వివేకము, జ్ఞానము కలగచేసి ఏం చేస్తారంట, మీకు దేవుణ్ణి మనకి ఏర్పరుస్తారు. పరలోకంలో ఏముంది నీ కొరకు, దేవుడు ఎవరు, ఎలా ఆయనను ఆరాధించాలి, ఆయన క్యారెక్టర్లు ఏంటివి, ఆయన గుణాలు ఏంటివి, పరిశుద్ధాత్మ దేవుడు మనకి వివేకము కలిగిస్తారంట దేవుని గురించి. 18వ వచనంలో, ఆయన వెలుగును చూచినట్టుగా మీ యొక్క మనసులు వికాసము పొందునుగా కానీ నా అభ్యర్థన. ఆత్మీయ కనులు తెరవబడినప్పుడే ఏం జరుగుద్దంట, మేము చేరవిలిచిన ఆ నిరీక్షణ ఎట్టిదియో, ఆయన తన పరిశుద్ధులకు వాగ్దానం చేసిన దీవెనలు ఎంత మహత్తరమైనదో, దేవుడు నీ కొరకు నా కొరకు చేసిన వాగ్దానం ఎంత గొప్పదో, మీరు పరలోకంలో ఆ మహిమ నీ కోసం ఏ విధంగా దాచిపెట్టబడిందో మీరు తెలుసుకోవాలంటే పరిశుద్ధాత్మ ద్వారానే పరిశుద్ధాత్మ దేవుడే మనకి తెలియజేస్తారు. 19వ వచనం, విశ్వాసులకు మనలో ఉన్న ఆయన శక్తి ఎంత అతీతమైనదో. విశ్వాసి అయిన నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఏమిచ్చారు, మన జ్ఞానస్థానం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మని మనకు ఒసగారు ప్రతి ఒక్కరికి. ఈ నీలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తి ఎంత అతీతమైనదో. ఎంత అతీతమైనదండి అంటే రోమా 8:11 మనం చదువుతాము, ఏ ఆత్మ అయితే యేసుప్రభును మరణం నుంచి లేపిందో నీలో పరిశుద్ధాత్మ ఉంటే ఆ పరిశుద్ధాత్మ నిన్ను మరణం నుంచి పైకి లేపును. ఎక్కడ మనము మన జీవితంలో మరణించిన స్థితిలో ఉన్నాము, దుఃఖ స్థితిలో ఉన్నాము, ఓడిపోయిన స్థితిలో ఉన్నామేమో, కానీ పరిశుద్ధాత్మ దేవుడు అక్కడి నుంచి నన్ను పైకి లేపుతారు. దేవుడి శక్తి పరిశుద్ధాత్మ మీ పైకి వచ్చినప్పుడు నూతన బిడ్డలుగా మీరు మారుతారు. అభిషేకం వాళ్ళని ముందుకు నడిపిస్తుందండి. ఇది మనం చదువుతున్నాము. కాబట్టి మీలో ఉన్న శక్తి ఎంత గొప్పదో మీరు తెలుసుకోవాలి. క్రీస్తును మృత్యువు నుండి లేవనెత్తి పరలోకంలో తన కుడి ప్రక్కన కూర్చుండబెట్టినప్పుడు ఆయన ఉపయోగించిన ఆ శక్తియే, ఆ శక్తి పరిశుద్ధాత్మ శక్తియే. దేవుడు ఏ విధంగా యేసు ప్రభువును లేపి ఉన్నారో మనల్ని కూడా ప్రతి పరిస్థితి నుంచి పరిశుద్ధాత్మ దేవుడు లేవనెత్తి మనం దేవుని కొరకు ప్రకాశించేలాగా చేస్తారు. కనుక మనకి ఏ ఆశీర్వాదాలు ఇవ్వబడ్డాయో తెలుసుకోవాలంటే పరిశుద్ధాత్మ మనకు అవసరం. పరిశుద్ధాత్మ కొరకు రోజు ప్రార్థన చేసుకోవాలి. పరిశుద్ధాత్మ నాలో మీరు ఉండండి, నాలో నుండి మీరు ప్రవహించండి, నాకు సహాయం చేయండి అని పరిశుద్ధాత్మ దేవునికి మనం అప్పచెప్పినప్పుడు పరిశుద్ధాత్మ మనకేం చేస్తారండి, మనకి ఆయన సహాయం చేస్తారు. 4వదిగా మనం పరిశుద్ధాత్మ దేవుడు మన దుఃఖంలో మనల్ని ఓదార్చి మనల్ని ఆయన బలపరుస్తారని మనం చదువుతున్నాం. యెషయా గ్రంథంలో 61వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 1 నుంచి 4 వరకు మనం చదివినప్పుడు కృంగిన వారిని లేవనెత్తుతారంట. పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు సమస్యలు వచ్చి కృంగిపోయినప్పుడు నిన్ను సమస్యలో నుంచి పైకి లేపుతారు, బలమును ఒసగుతారు. హృదయ వేదన నుండి వారిని దృఢపరచుటకు, చెరలో ఉన్న వారికి విడుదల, బంధించబడిన వారికి విడుదల కలగచేయుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నారు. పరిశుద్ధాత్మ కోసం మనం ప్రార్థన చేసిన ఆత్మ అభిషేకాన్ని మనం పొందుకున్నప్పుడు ప్రతి బంధకాలు తెగిపోతాయి. చెరలో ఉన్న నిన్ను భయములో, దుఃఖంలో, వేదనలో ఉన్న నీకు విడుదల కలగజేస్తారు కదండి. రకరకాలైన చర్యలు, భయము, కోపము, చెడలవాట్లు, ఈ బంధకాలన్నీ తొలగిపోతాయా, పోవేమో మనం అనుకుంటున్నాము, కానీ పరిశుద్ధాత్మ ద్వారా సాధ్యమే. కనుక మనము భార్య భర్తగా ప్రభా మమ్మల్ని పరిశుద్ధాత్మతో నింపండి, మా పిల్లల్ని పరిశుద్ధాత్మతో నింపండి, నీ ఆత్మ వారిపైన దిగి వచ్చిన గాక, వాళ్ళ చెరలో నుంచి బంధకాల నుంచి విడిపించిన గాక
అని మనం ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకేం చేస్తారండి, మన సమస్యల్లో మనకు విడుదల కలగజేస్తారు. ఐదవదిగా మనం చూస్తున్నాము, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తారు అంటే మనకు నూతన హృదయాన్ని ఆయన కలగజేస్తారంట. మనం చదువుతున్నాం ఎజెకియేలు పత్రిక 36వ అధ్యాయంలో 26వ వచనాన్ని ఈ విధంగా మనం చదువుతున్నాము. నేను మీకు నూతన హృదయంను దయచేసి నూతన ఆత్మను మీలో ఉంచేదను. ఏం చేస్తారంటే మన హృదయాన్ని మారుస్తున్నారు, నూతన ఆత్మను మనకిస్తున్నారు. ఆ నూతన ఆత్మ ఏం చేస్తుందంటండి చూడండి, మీలో నుండి రాతి గుండెను తొలగించి మాంసపు గుండెను మీలో పెడుతున్నాను. ఎవ్వరికీ సాయం చేయకుండా, ఎవరిని ప్రేమించకుండా ఉంటారు కదండి, అలాంటి ఒక రాతి గుండెను తొలగిస్తారంట. తొలగించి మాంసపు ముద్దను అంటే దేవుడు అందరినీ ప్రేమించేలాగా, అందరికీ సహాయపడేలాగా, అందరినీ ఓర్చుకునేలాగా దేవుడు అలాంటి హృదయాన్ని ఈరోజు మనందరి జీవితాల్లో మనకు కూడా అలాంటి హృదయాన్ని ప్రభు మనకిచ్చినగాక. వింటున్న మీ అందరిపైన పరిశుద్ధాత్మ దిగి వచ్చినగాక. ఉన్నటువంటి రాతి గుండె తొలగించబడి కోపపు గుండె, రాతి గుండె, తీర్పు తీర్చే గుండె ఇవన్నీ మనలో నుంచి వెళ్ళిపోవునుగాక. నూతన హృదయం మనకివ్వబడి ఈరోజు నూతన వ్యక్తిగా మనం మార్చబడదాము గాక. ప్రభు అన్నాడు, నా ఆత్మను మీలో ఉంచి మీరు నా చట్టములను అనుసరించినట్లు నా విధులను పాటించినట్లు చేస్తారట. ఇంకా చూడండి, అన్నిటికంటే గొప్పదేంటి తెలుసా, పరిశుద్ధాత్మ ఏం జరుగుతారంట, పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు దేవుని చట్టాలను మనం అనుసరించేటట్టుగా, దేవుని విధులను పాటించేలాగా, మనమే దేవుడు పాటించేలాగా పరిశుద్ధాత్మ ద్వారా చేస్తారు కదా. ఆయన అంటారు, నా ఆజ్ఞలు మీ హృదయంలో రాస్తాను, మీరు పాటిస్తారు, మీ మనసులో ఉంచుతాను, అప్పుడు మీరు పాటిస్తారు. మీకు ఎవ్వరు వాక్యం చెప్పాల్సిన పని లేదు. ఇంకా ఎందుకు దేవుడే అంటున్నారు, నేనే నా ఆజ్ఞలన్నీ మీ హృదయంలో మీ మనసులో ఉంచుతాను. అంతకంటే ఏం కావాలండి? మనం ఎంత బాధపడతాం, ప్రభా, అయ్యో ఈ వాక్యం నేను పాటించలేకపోతున్నానే, పరిశుద్ధంగా ఉండలేకపోతున్నానే, అయ్యో నా జీవితం ఏంటి అటు కాకుండా ఇటు కదా, మనం వేదన పడతాం, బాధపడతాం. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం, దేవుడు తన ఆజ్ఞలను మన మనస్సులో ఉంచునుగాక. ఈరోజు దేవుని ఆజ్ఞలు, ఆయన యొక్క విధులు మన హృదయంలో, భర్త హృదయంలో, పిల్లల హృదయంలో ఉంచి మనమందరం పాటించి దేవుని ఆశీర్వాదం మనం పొందుకుందాం గాక. ఇది మన కోసం దేవుడే చేస్తున్నారు, పరిశుద్ధాత్మ ద్వారా దేవుడే చేస్తున్నారు. ఎంత మంచి దేవుడు అండి, ఎంత మంచి కృప అండి. నన్ను ఎన్నుకున్న దేవుడు ఈ ప్రణాళికను మన పట్ల ఆయన కలిగి ఉన్నారు కనుక దేవునికి మనం ఏం చేయాలి? వందనాలు చెప్పాలి. ఐదవదిగా మనం చూస్తున్నాం, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఇంకా ఏం జరుగుతుందంటే ఎండిన ఎముకలను ఎండిన పరిస్థితిలో ఉన్న నీకు జీవాన్ని కలగచేస్తారు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు కదా. ఆదికాండం 1 మనం చదువుతాం, 1-2 వచనాల్లో శూన్యముగా ఉండేను, అక్కడ ఆకారం లేదంట. భూమి శూన్యముగా, ఆకారం లేకుండా శూన్యముగా ఉంది. కానీ ఆ పరిస్థితిని పరిశుద్ధాత్మ దేవుడు నీటి మీద అలలాడినప్పుడు ఏం జరిగింది? వెలుగు కలుగునుగాక అని దేవుడు చెప్పగానే అక్కడ వెలుగు కలిగినట్టుగా మన జీవితంలో ఉన్నటువంటి ఎండిపోయిన స్థితి పరిశుద్ధాత్మ ద్వారా జీవింపచేస్తారు. మనం చదువుతున్నాము ఎజెకియేలు గ్రంథంలో 37 అధ్యాయంలో 11-12 చదువుదామండి. అక్కడ వాళ్ళు ఏమంటున్నారంట, ప్రజలు అంటున్నారంట, ఏమని? మేము అస్థికల వలె ఎండిపోయితిమి. ఎవరంటున్నారండి? ఇజ్రాయేల్ ప్రజలు అంటున్నారు, మేము అస్థికల వలె ఎండిపోయితిమి, మా ఆశ విఫలమైనది, మేము మృతులతో సమానమైతిమి. 3 విషయాలు అంటున్నారు. ఏమిటండి? మేము అస్థికల వలె ఎండిపోతే, మన జీవితంలో కూడా సమాధానం లేనప్పుడు, ఆశీర్వాదం లేనప్పుడు, ఆరోగ్యం లేనప్పుడు, చీకటి అనిపించినప్పుడు ఏమనిపిస్తుంది? ఎండిపోయిన స్థితి. అయ్యో మేము ఎండిపోయామే. రెండోది అంటున్నాడు, ఆశ విఫలమైనది, మా జీవితంలో ఏమి జరగలేదు, ఇది జరిగితే బాగుండనుకున్నాం, అది చేస్తే బాగుండనుకున్నాం, ఏది జరగనప్పుడు ఒక ఆశ విఫలమైపోతుంది. మూడోదిగా మేము మృతులతో సమానమైతే, జీవిస్తున్నాము కానీ సంతోషమే లేదు, జీవిస్తున్నాము కానీ ఆరోగ్యం లేదు, జీవిస్తున్నాము కానీ డబ్బు లేదు, ప్రార్థన లేదు, ఎట్లా ఉన్నారంట? మృతులతో సమానమైతిమే అని ప్రజలు చెప్పినప్పుడు దేవుడు ఏం చెప్తున్నారో చూడండి. ఏం చెప్తున్నారు? కనుక మీరు ఇజ్రాయేల్ ప్రజలతో ఇట్లా చెప్పండి. ఏమని చెప్పాలా? నా ప్రజలారా, అలాంటి ప్రజలతో, అలాంటి ఓడిపోయి అస్థికలుగా ఉండినటువంటి ప్రజలతో దేవుడు చేసే కార్యం ఏంటంటే, నేను మీ సమాధులను తెరిచి మేము లేపుతాను. మన దేవుడు ఏం చేస్తారంటే, మీరు అయ్యో ఎంత అయిపోయిందని అనుకుంటున్నావు, కానీ మన దేవుడు ఏం చేయగలుగుతాడంట? సమాధి లాంటి నీ జీవితాన్ని తెరిచి లేచి ఆ సమాధిలో నుంచి జీవాన్ని తీసుకొని వస్తారంట.
నేను మీ సమాధులను తెరుస్తాను, నేను మీ యొక్క దుఃఖాన్ని తెరుస్తాను, మీ రోగంలోకి నేను వస్తాను, మీ సమస్యలోకి నేను వస్తాను, మీ బంధకంలోకి నేను వస్తాను. ఈరోజు సమాధానంలాగా ఉన్నప్పటికీ, కోపంలో ఉన్నప్పటికీ నేను నిన్ను మారుస్తాను, నేను నిన్ను కార్యం చేస్తాను, మీకు మళ్ళీ నేను జీవాన్ని ఇస్తాను, సమాధానాన్ని ఇస్తాను. ఎండిపోయిన పరిస్థితులు ఉండొచ్చు, కొట్లాటలు ఉండొచ్చు. దేవుడు అన్నాడు మీ సమాధి లాంటి పరిస్థితులన్నీ తెరవబడతాయంట. తెరవబడి ఏమన్నాడు చూడండి, మేము మరలా ఏం చేస్తారు, మీ దేశానికి నేను తీసుకొని వస్తాను. మీ సమాధులను తెరిచినప్పుడు ఏం జరుగుతుందంట, మీరు నన్ను గుర్తిస్తారు. ఈ సమాధి తెరవబడాలంటే ప్రభు ఏం చేస్తున్నారు, 14వ వచనంలో చూస్తున్నాం. నేను నా ఆత్మను మీలోంచి మీరు మళ్ళా జీవించినట్లుగా. మీ సమాధి లాంటి స్థితిలోకి దేవుడు పరిశుద్ధాత్మను పంపించి పైకి లేపుతారంట. దేవుడు తన చేతిని చాచి అగాధ జలరాశిలో నుంచి నిన్ను బయటికి తీసుకొని వచ్చేది పరిశుద్ధాత్మ. దేవుడు నీలోకి వచ్చి నిన్ను పైకి, కృంగిపోయిన నిన్ను పైకి తీసుకొని వస్తారంట. సమాధి లాంటి మీ జీవితాన్ని ఆయన మారుస్తారండి. చీకటిలో ఉన్న వారికి వెలుగు కలుగును గాక. ఎండిపోయిన కుటుంబాలన్నిటిలోకి దేవుడు జీవాన్ని పంపిస్తారు. మీరు వింటున్న ఈ వాక్యం ఈరోజు మీలోకి జీవం వచ్చును గాక. ఏ వాక్యమైతే దివ్యవాణి ద్వారా మీరు వింటూ ఉన్నారో ఈ వాక్యము మీ సమాధి లాంటి జీవితంలోనికి, అనారోగ్యంలోనికి, అప్పు సమస్యలోనికి ప్రవహించునుగాక. దేవుని ఆత్మ మిమ్మల్ని కూడా ఈరోజు లేపునుగాక. ఆత్మతో నింపబడుదురుగాక. లేచి మీరు ప్రకాశించుదురుగాక. ఏ పని చేయలేకపోతున్నారో ఆ పని మీరు చేయుదురుగాక. ఈరోజు దేవుని ఆత్మ మన అందరిపైన దిగి వచ్చునుగాక. కార్యాలు జరుగునుగాక. దేవుని చిత్తమే మనమందరం పరిశుద్ధాత్మతో నింపబడ. అంత్యదినముల్లో అందరిపైన ఆత్మ నేను కుమ్మరిస్తాను. అప్పుడు మీరు అందరూ ముసలులు, యవనస్తులు, ప్రతి ఒక్కరు కూడా మీరు పరిశుద్ధాత్మతో నింపబడి కలలు, దర్శనాలు, ప్రవచనాలు జరుగుతాయి. దేవుని ఆత్మ ఈరోజు మన పైన దిగి వస్తుంది. మనమందరం అడుగుదామండి. లూకాసు వార్త 11:13 వచనంలో మీరందరూ తండ్రిని పరిశుద్ధాత్మ అడిగితే ఇంకా ఎంతగా ఇస్తారు. నీకు నాకు పరిశుద్ధాత్మ అవసరం. ఈరోజు మనం లేపబడాలంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కరే మనని ఏ సమాధిలో నుంచైనా లేపుతారు. ఈరోజు మనం అందరం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నన్ను నీ పరిశుద్ధాత్మతో నింపండి. నేను ఎక్కడ పడిపోయానో, ఓడిపోయానో, ఎక్కడ దుఃఖంలో ఉందో, ఎండిపోయిన స్థితిలో ఉందో ఈరోజు మా స్థితులన్నీ మార్చబడినగాక అని మీరు ప్రార్థన చేసుకోండి. తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు మీ పైన దిగి వస్తారు. ప్రార్థన చేసుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్మ వస్తారు. మీరు స్తుతించి ఆరాధిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చేస్తుంది. మీరు ప్రార్థనలో గడిపినప్పుడు దేవుని శక్తి వస్తుంది. వడకానికి వెళ్ళి మీరు ప్రార్థన చేసుకుంటే దేవుని శక్తి మళ్ళీ వస్తుంది. ఈరోజు మనమందరం కూడా ప్రార్థించుకుందాం. దేవుని సన్నిధిలో గడిపి మళ్ళీ మన జీవితాలను దేవునికి సమర్పణ చేసి ఉజ్జీవంగా మనం జీవిస్తాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడమైన తండ్రి, ప్రేమ స్వరూపుడమైన దేవ, అంత్యదినముల్లో అందరిపైన ఆత్మను కుమ్మరిస్తాన్నావు. అప్పుడు మీ సమాధులను తెరిచి మీరు జీవించినట్లుగా చేస్తాన్నావు. దుఃఖంలో ఉన్న వారికి నాయనా తండ్రి ఆనంద తైలంతో మీరు నింపుతున్నారు. ఎవరైతే దుఃఖంతో ఉన్నారో ఈరోజు మీ ఆనందంతో నింపండి. సమాధుల్లాంటి జీవితాలను మీరు తెరిచి ప్రభా నీ ఉజ్జీవాన్ని, ఆత్మ అభిషేకాన్ని దయచేసి నూతన జీవాన్ని కలగజేసి నూతన వ్యక్తిత్వాన్ని దయచేయండి. ప్రభా మా ఆత్మీయ కనులు తెరిచి మీరు మా కోసం ఏర్పాటు చేస్తుందని తెలుసుకొని మేము దానికోసం జీవించే విధముగా ప్రతి ఒక్కరి ఆత్మీయ కనులు నింపబడును గాక, తెరవబడును గాక. ఒక్కరిని ఆశీర్వదించి దీవించమని మా ప్రభును తండ్రి అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం పేరట అన్నీ పొందుకొని ఉన్నాం పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. మీరందరూ పరిశుద్ధాత్మ కొరకు దాహంతో ప్రార్థించండి. మన జీవితాలు మారిపోతాయి. ప్రైజ్ ది లార్డ్.